హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే టెక్ స్క్వేర్. ఫ్రెండ్స్, ఈ సెషన్‌లో మనం హెచ్‌టీఎంఎల్‌లోని టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకుందాం. అసలు ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన వెబ్ పేజ్‌లో ఏదైనా ఒక టెక్స్ట్‌ని మనము హైలైట్ చేయాలి అన్నా, లేదంటే ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేయాలి అన్నా, అలాగే టెక్స్ట్‌ని అండర్‌లైన్ చేయాలి అన్నా, మనము ఈ హెచ్‌టీఎంఎల్‌లోని టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సెషన్‌లో ఏంటంటే మేజర్‌గా నేను 15 టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌ని అయితే బోత్ ప్రాక్టికల్‌గా అలాగే థియరిటికల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీలో ఇంతవరకు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హెచ్‌టీఎంఎల్‌లో మనకి మేజర్‌గా 15 టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి ఈ బోల్డ్ ట్యాగ్. దీని పర్పస్ ఏంటి అంటే, మన వెబ్ పేజ్‌లో ఏదైనా ఒక టెక్స్ట్‌ని బోల్డ్‌గా డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు మనము ఈ బోల్డ్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాము. సో, ఇది మనకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వదు. బట్ జస్ట్ ఏంటంటే విజువల్ అపియరెన్స్ కోసము మన టెక్స్ట్‌ని బ్రైట్‌గా డిస్‌ప్లే చేయడానికి మనము ఈ బోల్డ్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాము. అలాగే ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనమాట. సో, ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అలాగే బోల్డ్ ట్యాగ్ ఈ రెండిటికి కూడా మధ్య మనకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఈ 2 కూడా ఏంటంటే మన వెబ్ పేజ్‌లో టెక్స్ట్‌ని ఒకే విధంగా మనకి వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తుంది. బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఏదైతే టెక్స్ట్‌ని స్ట్రాంగ్ ట్యాగ్‌లో ఇస్తున్నామో, ఈ టెక్స్ట్ అనేది మనకి ఎస్‌సిఓస్ ఉంటాయి కదా! సెర్చ్ ఇంజిన్స్. సో, ఇవేం చేస్తాయి అంటే, మనం ఏదైతే టెక్స్ట్‌ని స్ట్రాంగ్ ట్యాగ్‌లో ఇస్తున్నామో దీన్ని ఏంటంటే ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాయి. అలాగే మనకి ఇటాలిక్ ట్యాగ్ అండ్ ఎంఫసైజ్డ్ ట్యాగ్, ఐ ట్యాగ్ అండ్ ఈఎం ట్యాగ్. ఈ 2 ట్యాగ్స్ కూడా ఏంటంటే సిమిలర్ అనమాట. మనం ఏదైతే టెక్స్ట్‌ని ఇటాలిక్ ట్యాగ్‌లో ఇస్తామో, ఈ టెక్స్ట్ అనేది మనకి ఈ టెక్స్ట్ స్టైల్ ఉంటుంది కదా! మనకి జస్ట్ ఇప్పుడు మనం పారాగ్రాఫ్‌లో రాసేస్తే ఏంటంటే మనకి ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంటుంది. సో, అదే టెక్స్ట్‌ని మనము ఇప్పుడు ఈ ఇటాలిక్ ట్యాగ్‌లో పెట్టేస్తే ఏంటంటే ఈ టెక్స్ట్ స్టైల్ అనేది చేంజ్ చేస్తుంది. సో, ఇవి ఇటాలిక్ ట్యాగ్ మెయిన్‌గా ఎక్కడ యూజ్ చేస్తారంటే లైక్ బుక్ టైటిల్స్ కోసమో లేదంటే మనకి కొటేషన్స్ ఉంటాయి కదా! కొటేషన్స్ వాటికి ఈ ఇటాలిక్ టెక్స్ట్‌ని మెయిన్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎంఫసైజ్ ట్యాగ్. సో, ఈ రెండిట్లో గూడా మనం ఎలాంటి టెక్స్ట్ పెట్టినా మనకి వెబ్‌సైట్‌లో సేమ్ ఇటాలిక్ స్టైల్‌లోనే మనకి టెక్స్ట్ అనేది డిస్‌ప్లే చేస్తుంది. బట్ ఈ ఎంఫసైజ్ ట్యాగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మెయిన్‌గా ఒక సెంటెన్స్‌లో ఏదైనా ఒక మెయిన్ వర్డ్‌ని మనకి ఇంపార్టెన్స్‌గా కన్సిడర్ చేస్తాయి. అలాగే మనకి సూపర్‌స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్. సో, ఈ సూపర్‌స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్స్‌ని మనం మెయిన్‌గా కెమికల్ ఫార్ములాస్‌కి లేదంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్‌కి యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన వెబ్ పేజ్‌లో మనము ఏ స్క్వేర్ అని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. సో, ఇప్పుడు ఈ ఏ స్క్వేర్‌ని మనము ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఏ2 అని ఇచ్చేస్తే మనకి వెబ్ పేజ్‌లో ఏ స్క్వేర్ లాగా అయితే మనకి డిస్‌ప్లే అవ్వదు. ఏ2 లాగానే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అప్పుడు మనం ఏ స్క్వేర్‌గా డిస్‌ప్లే చేయాలి. లేదంటే టుడే డేట్ 11థ్. సో, 11 పైన టీహెచ్ వచ్చింది కదా! సో, ఇలాగ మనము డిస్‌ప్లే చేయాలి మన వెబ్ పేజ్‌లో అన్నప్పుడు మనము ఈ సూపర్ స్క్రిప్ట్‌లో ఏంటంటే ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేసి మనము మన వెబ్ పేజ్‌లో ఇట్లా ఏ స్క్వేర్ లేదంటే ఆల్ పైన టీహెచ్. సో, ఇలాగ మనము టెక్స్ట్‌ని అయితే మనం డిస్‌ప్లే చేయొచ్చు. అలాగే మనకి సబ్‌స్క్రిప్ట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఫార్మ్‌లో ఉంది లైక్ హెచ్2ఓ అని. సో, సేమ్ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌లోకెళ్ళేసి మనము హెచ్2ఓ అని ఇస్తే మనకి వెబ్ పేజ్‌లో సేమ్ మనం ఎట్లా అయితే ఇచ్చామో హెచ్2ఓ అని చెప్పేసి అలాగే మనకి ఒక లైన్‌లోనే మనకి టెక్స్ట్ అంతా డిస్‌ప్లే అవుతుంది. అదే మనము ఈ సబ్‌స్క్రిప్ట్ యూజ్ చేస్తే మనకేంటంటే టెక్స్ట్ కింద హెచ్2 అని వచ్చేసి, హెచ్ కింద 2 అని వచ్చేసి ఇక్కడ మనకి ఓ అని డిస్‌ప్లే అవుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే మనం సూపర్‌స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్‌ని అయితే యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హైలైట్ టెక్స్ట్. సో, దీన్ని మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని హైలైట్ చేయాలన్నప్పుడు మనము ఈ మార్క్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అని ఉంది. సో, ఈ హెచ్‌టీఎంఎల్ నేను హైలైట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ మార్క్ ట్యాగ్‌లో ఏదైనా టెక్స్ట్‌ని పెడితే అదేంటంటే హైలైట్ అవుతూ ఉంటుంది. మనము నోట్స్‌లో నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా ఒక పాయింట్‌ని హైలైట్ చేయాలన్నప్పుడు మనము హైలైటర్‌తో ఎట్లా అయితే హైలైట్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ మనం హెచ్‌టీఎంఎల్‌లో ఒక టెక్స్ట్‌ని హైలైట్ చేయాలన్నప్పుడు ఈ మార్క్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అలాగే మనకి నెక్స్ట్ ట్యాగ్ డిలీటెడ్ ట్యాగ్. సో, ఈ డెల్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌లో చూస్తూ ఉంటాం. వాడేం చేస్తాడంటే మనకి ₹1000 పెట్టేసి దీన్ని స్ట్రైక్ ఔట్ చేసేసి మనకి 799, 899 అని ప్రైస్ చూపిస్తాడు కదా! సో, మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని వెబ్ పేజ్‌లో స్ట్రైక్ చేయాలన్నప్పుడు మనం ఈ డిలీటెడ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ట్యాగ్ ఐఎన్ఎస్ ట్యాగ్. ఈ ఐఎన్ఎస్ ట్యాగ్‌ని యూజ్ చేసి మనము ఏదైనా ఒక టెక్స్ట్‌ని ఐఎన్ఎస్ ట్యాగ్ లోపల పెట్టి మనము వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తే అప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది మనకి అండర్‌లైన్‌లో అయితే మనకి ఆ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్‌కార్ట్స్‌లో గాని, అమెజాన్‌లో గాని ఏవైనా ఆఫర్స్ నడుస్తున్నప్పుడు వాడేం చేస్తాడంటే మనకి ఓల్డ్ ప్రైస్ అనేది రూ. 1000 ఉంటే ఆ వాల్యూని కొట్టేసి మనకేంటంటే న్యూ ప్రైస్‌నైతే అప్‌డేట్ చేస్తాడనమాట. అరౌండ్ రూ. 750 అని. సేమ్ అలాగే మన వెబ్ పేజ్‌లో మనం ఏదైనా కంటెంట్‌ని, ఏదైనా టెక్స్ట్‌ని న్యూగా యాడ్ చేసినప్పుడు అదేంటంటే మనకి అండర్‌లైన్ అయితే చూపిస్తుంది. ఇది మనకి క్వైట్ ఆపోజిట్ టు డిలీటెడ్ ట్యాగ్ అనమాట. డిలీటెడ్ ట్యాగ్‌లో ఏంటంటే టెక్స్ట్‌ని స్ట్రైక్ ఔట్ చేస్తుంది. అలాగే మనం ఐఎన్ఎస్ ప్యాక్‌తో మనం ఏదైనా న్యూ టెక్స్ట్‌ని యాడ్ చేసినప్పుడు అది మనకి అండర్‌లైన్‌లో అయితే మనకు డిస్‌ప్లే చేస్తుంది. అలాగే మనకి యూ ట్యాగ్‌ని యూజ్ చేసి మనము ఏదంటే ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మనం అండర్‌లైన్ చేయాలనుకున్నప్పుడు ఈ యూ ట్యాగ్‌ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే మనకి స్మాల్ ట్యాగ్. నార్మల్‌గా ఏంటంటే మన వెబ్ పేజ్‌లో టెక్స్ట్ సైజ్ అనేది మనకి నార్మల్‌గా డిస్‌ప్లే అవుతుంటుంది. సో, అలాంటి టైంలో ఏంటంటే మనము మన టెక్స్ట్ సైజ్‌ని ఇంకా చిన్నగా డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు మనము ఈ స్మాల్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఏబీబీఆర్ ట్యాగ్. ఏబీబీఆర్ అంటే అబ్రివియేషన్ ట్యాగ్ అనమాట. సో, మన వెబ్ పేజ్‌లో ఏంటంటే ఏదైనా షార్ట్ ఫార్మ్‌లో హెచ్‌టీఎంఎల్ ఉంటే దీన్ని మనం ఫుల్ ఫార్మ్‌లో డిస్‌ప్లే చేయడానికి మనము ఈ అబ్రివియేషన్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాము. అలాగే మనకి బీడీఓ అంటే బై డైరెక్షనల్ ఓవర్రైడ్. మన వెబ్ పేజ్‌లో మనం ఏదైనా టెక్స్ట్‌ని లెఫ్ట్ నుంచి రైట్‌కి రాసినప్పుడు సేమ్ ఇదే టెక్స్ట్‌ని మనము రైట్ నుంచి లెఫ్ట్‌కి డిస్‌ప్లే చేయాలన్నప్పుడు అంటే రివర్స్‌లో డిస్‌ప్లే చేయాలన్నప్పుడు మనము ఈ బై డైరెక్షనల్ ఓవర్రైడ్ అనైతే బీడీఓ ట్యాగ్‌ని అయితే మనం యూజ్ చేస్తాము. అలాగే మనకి క్యూ ట్యాగ్ అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని డబుల్ కోట్స్‌లో డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు మనము ఈ కొటేషన్ ట్యాగ్‌ని అయితే క్యూ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాము. అలాగే మనకి బ్లాక్ పోర్ట్ అని చెప్పేసి, అలాగే అడ్రెస్ అని చెప్పేసి, అలాగే ప్రీ ట్యాగ్ అని చెప్పేసి మనకు ఇంకా కొన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ ట్యాగ్స్ గురించి మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఈ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ట్రై చేద్దాం. సో, ఈ బోల్డ్ ట్యాగ్ అనేది మనకేంటంటే టెక్స్ట్‌ని బోల్డ్‌గా అయితే చూపిస్తుంది. అలాగే స్ట్రాంగ్ ఏంటంటే ఇంపార్టెన్స్‌గా చూపిస్తుంది. సో, లెట్స్ మూవ్ టు సబ్‌లైమ్ అండ్ హియర్ బీ ట్యాగ్ అండ్ క్లోజ్ బీ ట్యాగ్. సో, మనకేదైతే ఇక్కడ బీ ట్యాగ్‌లో ఉందో, ఈ బీ ట్యాగ్‌లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి వెబ్ పేజ్‌లో బోల్డ్‌గా అయితే డిస్‌ప్లే చేస్తుంది. సేవ్ ఫైల్, కాపీ ఫైల్ పాత్ అండ్ రన్ ఇట్ హియర్. సో, ఇక్కడ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటర్నెట్ అనే టెక్స్ట్ అనేది మనకి బోల్డ్‌గా అయితే డిస్‌ప్లే అయింది. సో, నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ ట్యాగ్. సో, మనం ఏదైతే ఈ స్ట్రాంగ్ ట్యాగ్ టెక్స్ట్ లోపల మనం ఈ టెక్స్ట్ అనేది ఉందో మనకి స్ట్రాంగ్ ట్యాగ్ లోపల ఈ టెక్స్ట్ అనేది మనకేంటి అంటే గూగుల్ ఎస్‌ఈఓస్ అనేవి ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాయి. సో, ఇప్పుడేంటి మనము ఈ స్ట్రాంగ్ ట్యాగ్ లోపల మనము ఎవ్రీడే అనే టెక్స్ట్ పెట్టాం కదా! ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి బోల్డ్ ట్యాగ్ లైక్ బోల్డ్‌లో ఉన్న టెక్స్ట్ అలాగే స్ట్రాంగ్‌లో ఉన్న టెక్స్ట్ ఈ 2 కూడా ఏంటంటే మనకు ఒకేలాగా డిస్‌ప్లే చేస్తుంది. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే టెక్స్ట్ మనం స్ట్రాంగ్ ట్యాగ్‌లో పెడతామో ఈ టెక్స్ట్ అనేది గూగుల్ ఎస్‌ఈఓస్ లైక్ సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఏంటంటే ఈ ఏదైతే టెక్స్ట్ ఈ స్ట్రాంగ్ ట్యాగ్ లోపల ఉంటుందో దీన్ని ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇటాలిక్ అండ్ ఈఎం ట్యాగ్. సో, ఐ ట్యాగ్ అండ్ ఈఎం ట్యాగ్. సో, ఐ ట్యాగ్ ఏంటంటే మనం ఏదైతే మన టెక్స్ట్ ఉంటుందో ఈ టెక్స్ట్ అనేది ఇటాలిక్ స్టైల్‌లోకి మనకి చేంజ్ చేస్తాయి. సో, ఈఎం కూడా క్వైట్ ఆపోజిట్‌గా అలాగే ఉంటుంది. సో, కనెక్టెడ్. సో, మనం ఏదైతే ఒక స్టేట్మెంట్‌ని ఐ ట్యాగ్‌లో పెడుతున్నామో సో, యూజ్ ఇట్ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో, మనం ఏదైతే ఈ ఇటాలిక్ ట్యాగ్ ఐ ట్యాగ్‌లో పెడుతున్నామో ఇదేంటంటే ఇప్పుడు మనకి వెబ్ పేజ్‌లో ఏంటంటే స్టైల్‌ని చేంజ్ చేసి మనకి డిస్‌ప్లే చేస్తుంది. సేవ్. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూజ్ ఇట్ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో, ఏంటంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని ఇటాలిక్‌గా చేంజ్ చేయాలంటే అప్పుడు మనం ఐ ట్యాగ్‌ని యూజ్ చేసి మన టెక్స్ట్‌ని అయితే ఇటాలిక్‌గా మనం చేంజ్ చేయొచ్చు. సో, అలాగే మనకి నెక్స్ట్ ఈఎం ట్యాగ్ ఎంఫసైజ్డ్ లైక్ ఇటాలిక్ మీనింగ్. సో, ఇక్కడ ఏంటంటే సేమ్ లైక్ మనము ఏదైతే మనకి బోల్డ్ ట్యాగ్ అనేది లైక్ సేమ్ స్ట్రాంగ్ ట్యాగ్‌గా మనకి లైక్ ఏంటంటే మనకి బోల్డ్ ట్యాగ్ అలాగే స్ట్రాంగ్ ట్యాగ్ 2 కూడా ఏంటంటే మనకి సేమ్‌గానే డిస్‌ప్లే చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఐ ట్యాగ్ అలాగే ఈఎం ట్యాగ్ కూడా ఏంటంటే మన టెక్స్ట్‌ని సేమ్‌గానే డిస్‌ప్లే చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ ట్యాగ్‌లో ఉన్న టెక్స్ట్ అనేది ఏదైతే గూగుల్ ఎస్‌ఈఓస్ చాలా ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తున్నాయో సేమ్ అలాగే మనకి ఈఎంలో ఉన్న టెక్స్ట్ కూడా ఏంటంటే అలాగే ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాయి. సో, ఇప్పుడు విత్ అదర్స్. సో, ఈ టెక్స్ట్ అనేది మనకి ఈఎం ట్యాగ్‌లో కావాలి. క్లోజ్. సో, ఇప్పుడు మనం వెబ్ పేజ్‌లో అబ్జర్వ్ చేస్తే మనకి ఐ ట్యాగ్ అలాగే ఈఎం ట్యాగ్ 2 కూడా టెక్స్ట్‌ని ఒకే విధంగా డిస్‌ప్లే చేస్తాయి.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంతవరకు ఏంటంటే మనకు ఐ ట్యాగ్లో ఉంది. సో అలాగే అదర్స్ అనేది ఎం ట్యాగ్లో ఉంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 సేమ్గానే ఉన్నాయి. అలాగే బీ ట్యాగ్స్ అలాగే స్ట్రాంగ్ ట్యాగ్ 2 కూడా సేమ్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఏదైతే స్ట్రాంగ్ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ అనేది ఎస్ఈఓస్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాయి. అలాగే ఇది ఏదైతే మనకి ఎం ట్యాగ్లో ఉందో సేమ్ ఇలాగే ఎస్ఈఓస్ అనేవి ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ మనకి ఐ ట్యాగ్ అండ్ మార్క్ ట్యాగ్. సో ఓకే, ఐ ట్యాగ్ మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ మార్క్ ట్యాగ్ అండ్ యూ ట్యాగ్. సో ఈ మార్క్ ట్యాగ్ ఏంటంటే మనము మన నోట్స్లో మనం ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ని మనము ఒక హైలైటర్స్ అయితే మనం ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అలాగే మనము వెబ్ పేజ్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ని హైలైట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఎల్లో కలర్లో అయితే మార్క్ చేయొచ్చు. అలాగే యూ ట్యాగ్ ఏంటంటే ఏదైనా టెక్స్ట్ కింద మనము అండర్లైన్ చేయాలంటే లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్కి మనం అండర్లైన్ చేస్తాం కదా, సేమ్ అలాగే మనం వెబ్ పేజ్లో అండర్లైన్ చేయాలంటే యూ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. సో ప్రాక్టీస్ కోడింగ్. సో ఇది అనేది నాకు మార్క్ ట్యాగ్లో కావాలి. లైక్ ఏంటంటే ఇది అనేది హైలైట్ అవ్వాలి. మనం మార్క్ ట్యాగ్ని యూజ్ చేసి మన వెబ్ పేజ్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ లైక్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని హైలైట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ప్రాక్టీస్ కోడింగ్. సో ఏదైతే మనము ఈ మార్క్ ట్యాగ్ అనే ట్యాగ్ లోపల మనం టెక్స్ట్ ఇచ్చామో ఈ టెక్స్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇదైతే హైలైట్ అయింది. సేమ్ నెక్స్ట్ మనకి ఈ డిజైన్. సో ఈ డిజైన్ అనే టెక్స్ట్ అనేది నాకు అండర్లైన్లో కావాలి అన్నప్పుడు మనము యూ ట్యాగ్ని యూజ్ చేసి మనమైతే అండర్లైన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ డిజైన్ అనే టెక్స్ట్ కింద మనం అండర్లైన్. సో యూ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఇలా అండర్లైన్ చేయొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ ట్యాగ్ డిలీట్ అండ్ ఐఎన్ఎస్. సో ఈ డిలీట్ ట్యాగ్ అలాగే ఐఎన్ఎస్ ట్యాగ్ గురించి నేను ఆల్రెడీ మనం ప్రాక్టికల్గా థియరీ గురించి నేర్చుకునేటప్పుడు చెప్పాను. సో ఈ డిలీట్ ట్యాగ్ ఏంటంటే ఏదైనా టెక్స్ట్ని మనం స్ట్రైక్ చేయడానికి ఏంటంటే మనం ఈ డిలీట్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాము. అలాగే ఐఎన్ఎస్ ట్యాగ్ అనేది ఆ డిలీట్ చేసిన ప్లేస్లో మనము ఏదైనా న్యూ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు మనము ఈ ఐఎన్ఎస్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, మనకి ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు 1000 పెట్టేసి ఆ ప్రైజ్ని కొట్టేసి 600 రూపీస్ అని పెడతారు. సో ఈ 1000 అనేది డెల్ ట్యాగ్తో కొట్టేసి అలాగే ఈ ఐఎన్ఎస్ ట్యాగ్ ఏంటంటే న్యూ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఏంటంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనం ఎలాంటి సినారియోస్లో అయినా కూడా మనం ఈ 2 ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే డిలీటెడ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ కమ్యూనికేషన్ అనేది మనకి ఏంటంటే ఈ టెక్స్ట్ మీద ఏంటంటే మనము స్ట్రైక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసి చూడండి, మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ కమ్యూనికేషన్ అనే టెక్స్ట్ అనేది స్ట్రైక్ అయింది. సో ఇట్లా మనం ఏంటంటే ఏదైనా ఒక టెక్స్ట్ని కొట్టేయాలన్నప్పుడు మనం ఈ డెల్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాము. సో ఈ కమ్యూనికేషన్ ప్లేస్లో మనం ఏంటంటే ఏదైనా న్యూ టెక్స్ట్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేయాలి అంటే ఐఎన్ఎస్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఐఎన్ఎస్ ఓకే, అగైన్ మనం స్క్రీన్స్ అని ఇన్సర్ట్ చేద్దాం. సో ఏదైతే టెక్స్ట్ మనం ఐఎన్ఎస్ ట్యాగ్లో పెడతాం ఇది ఏం చేస్తుందంటే మనకి ఇది అండర్లైన్ కింద చూపిస్తుంది. సేవ్. సో ఇక్కడ చూడండి, సో ఇది ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ మనం అయితే స్ట్రైక్ చేసాము. ఇది కూడా మనకు ఆల్రెడీ ఉంది, బట్ ఏంటంటే జస్ట్ మనం ఐఎన్ఎస్ ట్యాగ్లో పెట్టాం కాబట్టి మనకి దీని ప్లేస్లో మనకి ఏంటంటే ఇది ఏదైతే మనం న్యూగా యాడ్ చేసిన టెక్స్ట్ ఉంటుందో అది ఏంటంటే మనకి ఇట్లా కింద మనకు అండర్లైన్లో చూపిస్తుంది. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్స్. సో ఈ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్స్ని యూజ్ చేసి మన వెబ్ పేజ్లో ఏదైనా ఒక ఫార్మాట్ని డిస్ప్లే చేయాలి అన్నప్పుడు మనము ఈ ట్యాగ్స్ని అయితే యూజ్ చేస్తాం. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఏంటంటే మనం సేవ్ చేస్తే మనకి ఏం జరుగుతుందంటే జస్ట్ ఇది A2 లాగే మనకు డిస్ప్లే అవుతుంది. బట్ నాకు ఇది స్క్వేర్ కింద రావాలన్నప్పుడు ఏంటంటే మనము జస్ట్ 2ని మనం ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్లో ఇస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే ఇది మనకు స్క్వేర్ లాగా డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇది స్క్వేర్ లాగా డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇది ఏంటంటే సినారియో లైక్ ఇలాగే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ మీద చిన్నగా టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలన్నప్పుడు ఏంటంటే మీరు ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి ఈ విధంగా అయితే మనం డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ అలాగే వాటర్ ఫార్మ్లో ఉంది కదా మనకి H2 సో ఇప్పుడు 2 ఏంటంటే మనకి హెచ్ కింద రావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఈ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ని అయితే యూజ్ చేయొచ్చు.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో H2 అనేది ప్రాపర్‌గా వాటర్ ఫార్ములా కింద మనకు కన్వర్ట్ అయింది. సో ఏవైనా ఫార్ములాని మన వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయాలన్నప్పుడు మనం ఏంటంటే ఈ సూపర్ స్క్రిప్ట్‌ని అలాగే సబ్‌స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బ్లాక్ కోట్. సో ఈ బ్లాక్ కోట్ ట్యాగ్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే లాంగ్ కొటేషన్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. జనరల్‌గా ఏంటంటే లాంగ్ పారాగ్రాఫ్‌ని కొటేషన్‌గా చూపించాలన్నప్పుడు ఈ బ్లాక్ కోట్‌ని అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ ఉంది. సో దీన్నే మనం కొటేషన్ అనుకుందాం. దీన్ని ఏం చేద్దామంటే జస్ట్ బ్లాక్ కోట్‌లో పెట్టేద్దాం మొత్తం పారాగ్రాఫ్‌ని. బ్లాక్ కోట్ క్లోజ్. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకేంటంటే సేవ్ చేయకముందు మనకి ఇట్లా ఉంది పారాగ్రాఫ్. జస్ట్ ఇప్పుడు లోడ్ చేస్తే సో ఇక్కడ చూడండి మనకి ఆ HTML బ్రౌజర్ అనేది మనకేంటంటే జస్ట్ ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గ్యాప్ అయితే క్రియేట్ చేసిందనమాట. సో ఏంటంటే లైక్ మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం బ్లాక్ కోట్‌ని ఈ పారాగ్రాఫ్‌లో యూజ్ చేస్తామో, ఏదైనా ఒక లాంగ్ కొటేషన్‌కి మనం ఈ బ్లాక్ కోట్‌ని యూజ్ చేస్తామో యూజ్ చేసినప్పుడు మనకేంటంటే ఇది ఆటోమేటిక్‌గా పారాగ్రాఫ్‌కి ముందు ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ క్యూ ట్యాగ్. ఈ క్యూ ట్యాగ్‌ని యూజ్ చేసి మన వెబ్ పేజ్‌లో కొటేషన్స్‌ని అయితే డిస్‌ప్లే చేయొచ్చు. మనం ఏదైతే టెక్స్ట్‌ని క్యూ ట్యాగ్ లోపల పెడతామో ఆ టెక్స్ట్ ఏంటంటే మనకి వెబ్ పేజ్‌లో డబుల్ కోట్స్‌లో అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఇదే పారాగ్రాఫ్‌లో ఎవ్రీ ఇయర్ న్యూ ఐడియాస్. సో ఈ టెక్స్ట్ అనేది మనము ఈ క్యూ ట్యాగ్ లోపల పెడదాం. సో ఇప్పుడు మనకేంటంటే ఇంతవరకు మనకి ఈ టెక్స్ట్ అనేది మనకేంటంటే వెబ్ పేజ్‌లో డబుల్ కోట్స్‌లో అయితే డిస్‌ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ న్యూ ఐడియాస్. సో ఈ టెక్స్ట్ అనేది మనకి క్యూ ట్యాగ్‌లో ఉంది కాబట్టి మనకేంటంటే ఈ టెక్స్ట్ అనేది డబుల్ కోట్స్‌లో అయితే మనకి డిస్‌ప్లే చేస్తుంది. సో బేసికల్‌గా ఏంటంటే వెబ్ పేజ్‌లో లైక్ ఈ క్యూ ట్యాగ్‌ని యూజ్ చేసి కొటేషన్స్‌ని అయితే మనం డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అబ్రివేషన్ ట్యాగ్ లైక్ ABBR. సో లైక్ ఏంటంటే మన వెబ్ పేజ్‌లో షార్ట్ ఫార్మ్స్‌కి ఫుల్ ఫార్మ్ మీనింగ్స్‌ని డిస్‌ప్లే చేయాలన్నప్పుడు ఏంటంటే మనము ఈ అబ్రివేషన్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. లైక్ HTML. సో ఇప్పుడు HTML ఫుల్ ఫార్మ్‌లో మనం డిస్‌ప్లే చేయాలంటే ఈ ABBR ట్యాగ్‌ని అయితే యూజ్ చేసి డిస్‌ప్లే చేయొచ్చు. ABBR టైటిల్ ఈక్వల్ టు HTML ఫుల్ ఫార్మ్. నెక్స్ట్ అబ్రివేషన్ ట్యాగ్ క్లోజ్. సేవ్. సో ఎప్పుడైతే మనము మౌస్ అనేది HTML మీద ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే మనకి చిన్న లేబుల్‌లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని దాని ఫుల్ ఫార్మ్ అయితే మనం చూపిస్తుంది. సో ఏదైనా ఒక షార్ట్ ఫార్మ్‌ని ఫుల్ ఫార్మ్‌గా డిస్‌ప్లే చేయాలన్నప్పుడు మనము ఈ అబ్రివేషన్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. సో అలాగే మనకి స్పాన్ ట్యాగ్ స్టైలింగ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌లో కొంత పార్ట్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనకి ఏంటంటే స్టైల్‌గా కావాలి. లైక్ ఏంటంటే కలర్ చేంజ్ చేయటం, లేదంటే ఫాంట్ చేంజ్ చేయటం అలాగనమాట. సో అప్పుడు ఏంటంటే మనము ఈ స్పాన్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేసి ఇన్‌లైన్‌లో అయితే మనం కోడ్ రాయొచ్చు. స్పాన్ స్టైల్ ఈక్వల్ టు సో ఇక్కడైతే నేను ఇక్కడ స్పాన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ మనకి ఈ స్పాన్ ట్యాగ్ లోపల ఉందో ఆ టెక్స్ట్ అనేది మనకి ఏంటంటే రెడ్ కలర్‌లో అయితే మనకి వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనము టెక్నాలజీ కంటిన్యూస్ టు గ్రో. సో ఏదైతే టెక్స్ట్ మనం ఈ స్పాన్ ట్యాగ్ లోపల ఇచ్చామో అంతవరకే మనకి లైక్ ఏంటంటే టెక్స్ట్ కలర్ అనేది మనకి అప్లై అయిందనమాట. సో అలాగే మనకి నెక్స్ట్ ట్యాగ్ స్మాల్ ట్యాగ్. సో మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని చిన్నగా డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు మనము ఈ స్మాల్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. మనకేంటంటే ఇప్పుడు వెబ్ పేజ్‌లో ఈ టెక్స్ట్ అంతా కూడా నార్మల్ సైజ్‌లో ఉంది. లైక్ దీనికంటే ఇంకా కొంచెం చిన్నగా డిస్‌ప్లే చేయాలన్నప్పుడు మనము ఈ స్మాల్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ టెక్స్ట్‌ని అయితే ఇప్పుడు మనము స్మాల్ ట్యాగ్‌లో డిస్‌ప్లే చేద్దాం. స్మాల్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే మనము ఈ స్మాల్ ట్యాగ్‌లో పెట్టామో ఆ టెక్స్ట్ అంతా కూడా ఏంటంటే మనకి కంపేర్ టు లైక్ మనకి ఏదైతే ఇక్కడ టెక్స్ట్ ఉందో దానికంటే కూడా ఈ టెక్స్ట్ అనేది స్మాల్ ట్యాగ్‌లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి చిన్నగా అయితే డిస్‌ప్లే అయింది.